తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవుల్లో 60% కంటే ఎక్కువ మంది బీసీలకు అవకాశం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. 85 మున్సిపాలిటీల్లో 51 స్థానాలను బీసీలకు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించామని వెల్లడించారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో బీసీలకు అత్యధికంగా కార్పొరేషన్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చుతూ పాటు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అత్యధికంగా బీసీలకు 61% పైగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కేటాయించింది. అందులో నల్గొండ జిల్లా నుంచి 9, నిజామాబాద్ నుంచి 7, మహబూబ్నగర్ నుంచి 12, మెదక్ నుంచి 5, కరీంనగర్ నుంచి 6, రంగారెడ్డి నుంచి 3, వరంగల్ నుంచి 4, ఆదిలాబాద్ నుంచి 4, ఖమ్మం నుంచి 1. మొత్తం 85 మున్సిపాలిటీ చైర్మన్లు ఇప్పటి వరకు అనౌన్స్ అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి వస్తే 51 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించి 60% పైగా బీసీలకు సామాజిక న్యాయం కల్పించే ప్రయత్నంలో మాట ఇచ్చి మాట నిలుపుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ వైస్ చైర్మన్లు దాదాపు 43% బీసీలకు కేటాయించిన పరిస్థితి. అదే కాకుండా మేయర్లు, డిప్యూటీ మేయర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచితమైన న్యాయం కల్పించింది. అదే కాకుండా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీలకు సంబంధించి ఎస్సీ మాలలకు 7, మాదిగలకు 8, ఎస్టీ లంబాడలకు 5, కోయలకు 1, ఎస్టీ ఎరకలకు 1, ముస్లింలకు 1. అదే కాకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డిస్కు 9, ఆర్యవైశ్యులకు 6, కమ్మలకు 3, వెలమలకు 1. అదే కాకుండా ముస్లిం సామాజిక వర్గానికి కూడా 1 కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్లో సోషల్ జస్టిస్ ఫాలో అవడమే కాకుండా చెప్పిన మాట నిలుపుకున్న మాట వాస్తవం. అదే కాకుండా గతంలో సర్పంచ్ ఎలక్షన్లు కూడా 21% అధికారికంగా ఇచ్చినప్పటికీ పార్టీ పరంగా దాదాపు 42% నుంచి 60% వరకు ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్ భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో 40%కి ఓటు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలుపుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసింది. అదే కాకుండా 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ఎక్కడ కూడా వెనకపోకుండా కోర్టులలో కూడా వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేసిరు. అదే కాక గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లును దొక్కిపెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు 23% మాత్రం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్, అదే కాకుండా వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ విషయంలో దాదాపు 60% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చారు. అదే కాకుండా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా బీసీలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నెరవేర్చిందనే విషయాన్ని తెలంగాణ సమాజంతో గమనించారు.